సో ఫైనల్‌గా మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. మన ఆదిత్య ఓం గారైతే మిడ్ వీక్‌లో ఎలిమినేట్ అయితే అయిపోయారు. సీక్రెట్ రూము అది ఇది అని అనుకున్నాము. బట్ సీక్రెట్ రూమ్ కూడా లేదు. లాస్ట్‌లో మన నైనిక, ఆదిత్య ఓం గారైతే ఓటింగ్‌లో లాస్ట్‌లో ఉన్నారు. సో హౌస్‌మేట్స్ అందరిని తీసుకొనొచ్చి వాళ్ళల్లో ఎవరు హౌస్‌లో ఉండాలి, ఎవరు బయటికెళ్ళిపోవాలి అని చెప్పనేసి హౌస్‌మేట్స్ డెసిషన్ అయితే తీసుకున్నారు. వాళ్ళందరూ యునానిమస్‌గా మన నైనికనైతే సెలెక్ట్ చేసుకున్నారు. నైనిక అయితే హౌస్‌లో ఉండాలి, ఆదిత్య ఓం గారు వెళ్ళిపోవాలి అని చెప్పనేసి హౌస్ డిసైడ్ చేసింది. సో ఫైనల్‌గా బిగ్ బాస్ అయితే ఎలిమినేట్ అయితే చేసేశారు. మరి డైరెక్ట్‌గా ఇంటికి పంపించేస్తారా అంటే అప్పుడే పంపించరండి. మాక్సిమం అక్కడ రూమ్‌లో పెట్టి సాటర్డే రోజు ఆదిత్య ఓం గారిని మన నాగార్జున సార్ దగ్గరికి తీసుకొనొచ్చి వాళ్ళ హౌస్‌తో అంతా ఒక ఇంటరాక్షన్ ఏర్పాటు చేసి తర్వాత సండే రోజు మినీ లాంచ్ ఉంది కదా! వైల్డ్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో సాటర్డే రోజు ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది జరిగే అవకాశం ఉంటది. బట్ ఆయనైతే హౌస్‌లో నుంచి ఆల్రెడీ బయటికెళ్ళిపోయారు. మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే జరిగిపోయింది. సో మీరేమనుకుంటున్నారు? ఇది ఎక్స్‌పెక్టెడా? అన్‌ఎక్స్‌పెక్టెడా? ఫెయిరా? అన్‌ఫెయిరా? మీరే కామెంట్‌లో అయితే తెలపండి. సో నా దృష్టిలో ఏంటంటే ఆదిత్య ఓం గారు కొంచెం రేలంగి మామయ్య క్యారెక్టర్ ప్లే చేశారని అనిపించింది. సో కొంచెం సాఫ్ట్‌గా సేఫ్ ప్లే ఆడినట్టు అనిపించింది. బట్ గేమ్ పరంగా ఆయన 100% ఎఫర్ట్స్ పెట్టి గేమ్ అయితే ఆడారు. సో ఇంట్లో వాళ్ళందరికీ దగ్గరయ్యారు. సో ప్రతి ఒక్కరితో కొంచెం బాగా మంచి ర్యాపో అయితే మెయింటైన్ చేశారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ ఆయనైతే ఎలిమినేట్ అయిపోయారు. సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.